ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా గణనాథుడు ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గాజువాక లంకా మైదానంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో వస్త్ర సుందర మహాగణపతిని 1,00,000 చీరలతో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్వామివారికి పూజలు కూడా ప్రారంభమయ్యాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఏ విధంగా విగ్రహాన్ని మనం చూసుకున్నట్టయితే కూడా కింద నుంచి మనం చూసుకున్నట్టయితే సుమారుగా 90 నుంచి 100 అడుగులు పైగా కూడా మనకి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. ప్రతిదీ కూడా చీరలు కట్టే విధానంలో కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా పేర్చారో. కింద నుంచి మనం చూసుకున్నట్టయితే కింద నుంచి పాదం వరకు 4 అడుగుల నుంచి అక్కడి నుంచి సుమారుగా పైకి 10 నుంచి 12 అడుగులు, అక్కడి నుంచి పై భాగం వరకు సుమారుగా 20 నుంచి 30 అడుగుల వరకు ఉంటుంది. మొత్తం నమూనా మొత్తం చూసుకున్నట్టయితే 90 నుంచి 100 అడుగులు పైగా కూడా భక్తులకు అందరికీ కూడా స్వామివారు అయితే ఇక్కడ దర్శనమిస్తారు. మనతో పాటు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్. ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ విగ్రహం తయారు చేయడానికి? కానీ ఎన్ని రోజులు పట్టింది? ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు తయారు చేశారు? వీళ్ళు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీకాంత్ గారు సుమారు 26 మంది కళాకారులు 2 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహం తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహానికి పూర్తిగా వాడిన శారీస్ కూడా మనకి బాడీ పార్ట్ అంతా కూడా తమిళనాడుకి చెందిన అక్కడి నుంచి తీసుకొచ్చిన శారీస్తో చేయడం జరిగింది. ఫేస్ వర్క్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి, స్వామివారి పేట అంతా కూడా సూరత్ నుంచి తీసుకొచ్చిన శారీస్తో చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహానికి సుమారు 26 మంది కళాకారులు 2 నెలల పాటు శ్రమించి చేశారు. మనకి మొత్తం వెదురు బొంగు అంతా వాడి ఈకో ఫ్రెండ్లీగా చేయడం జరిగింది. ఈసారి స్వామివారికి ప్రత్యేకంగా మనకి కుడివైపు మన బుర్రా కేవ్స్ తరహాలో వాటర్ ఫాల్స్ సెట్ కూడా చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. అది రాధాకృష్ణ విగ్రహాలు కూడా అందులో దర్శనం ఇవ్వబోతున్నాయి. అలాగే ఎడం వైపు మనకి మహావిష్ణు స్వామివారు కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. వచ్చిన భక్తులందరికీ బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా తెనాల నుంచి సుమారు 2.5 టన్నుల భారీ లడ్డు, శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డు కూడా రేపు మధ్యాహ్నానికి స్వామివారి దగ్గర ప్రసాదంగా చేరుకుంది మనకి. అలాగే ఇంకో వారం రోజుల్లో సాంప్రదాయంగా వస్తున్న సూరుచి ఫుడ్స్ నుంచి కూడా తాపేశ్వరం నుంచి భారీ లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా రాబోతుంది. అది ప్రతి సంవత్సరం వేలం వేయడం జరుగుతుందండి. అలాగే ఈసారి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బార్కెట్ల ఏర్పాటు కూడా చాలా భారీ ఎత్తున బందోబస్తు చేయడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరూ వినియోగించుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొని స్వామివారిని దర్శించున్నారు. వాళ్ళు కూడా స్వామివారు ఏ విధంగా వాళ్ళకి కనిపించిన విషయం వాళ్ళు మాట్లాడి తెలుసు. ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడేనండి గాజువాక నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుందమ్మా ఒక్కసారి ఇది చూడగానే మీకు? ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్ గా తయారు చేస్తారు. ఈ ఇయర్ 1,00,000 చైర్లు, ఈ సంవత్సరం 1,00,000 చైర్లు పెట్టారు. అది స్పెషల్. ఈ రోజు అందుకే చూడడానికని వచ్చాము అందరం కలిసి. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది గణనాథ చూడగానే? చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రతి సంవత్సరం వస్తామండి. ఈ సంవత్సరం చాలా హైలైట్ గా ఉంది సార్. అన్నవరం నుంచి వచ్చాను సార్. ఎక్కడ చూసారు ఇంతకుముందు ఇలాంటిది? లేదు, ఇదే మొదటిసారి అండి. అన్న నువ్వు చెప్పినా ఎలా అనిపిస్తుంది నీకు? చూసా కదా, నీకు వినాయకుడు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా చూసావు ఇంతకు ముందు? ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదు. మన ఇంట్లో పూజ చేసుకున్నారా? వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నారు ఇంట్లోని? బాగానే చేసుకున్నాం. ఇంట్లో పూజ చేసుకున్నారా? అన్ని ఉండ్రాలు అన్ని పెట్టి చేసుకున్నారా? మట్టి బొమ్మతో చేసారా, ప్లాస్టర్ బొమ్మతో చేశారా ఇంట్లో? ప్లాస్టర్ బొమ్మ. సరే, ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. కాణిపాకంలో ఏ విధంగా స్వామివారికి 21 రోజులు పూజలు అందుకుంటారు, అదే విధంగా ఈ 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు కూడా 21 రోజులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికే కూడా భక్తులు అధిక సంఖ్యలోనే ఇక్కడ చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితులన్నీ మనకి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. Or to studio.